ఇక మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. మరి మజ్లిస్ అండతోని కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినప్పుడు మెజారిటీ ఓట్లు అక్కడ హిందువుల ఓట్లే ఉన్నాయి. వాటిని భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి క్యాచ్ చేసుకోలేకపోయింది? మరి నాయకత్వ లోపమే కదా ఇది. నిజంగా ఒకవేళ అట్లా అనుకుంటే మెజారిటీ ఓట్లు అయితే లేవు కదా. 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల ఓట్లు మరి హిందువులే ఉన్నాయి కదా. మరి హిందువులు ఉన్నప్పుడు ఇక్కడ మరి గెలవాలి కదా. అంటే ఇప్పుడు ఓన్లీ మజ్లీసు తర్వాత ఇంతే తప్ప తర్వాత హైదరాబాద్ నుంచి గదిలేదు లేదు. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు హైదరాబాద్ నుంచి గదలరు. వీళ్ళు పోతే ఏంది ఇక ఊర్లలో పోయేది లేదు, తర్వాత పబ్లిక్లో మాట్లాడేది లేదు, గ్రౌండ్లో లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేది లేదు. ఇదంతా ఏం లేదు. మంచిగా ఏదైనా కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, సపరేట్ కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటే పార్టీ ఏం నడవదు. ఇది ఇప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ ఒక ఊపు మీదకి వచ్చింది. తర్వాత ప్రజల్లోకి కూడా బాగా చొచ్చుకొని పోయింది. తర్వాత ఇక్కడ ఏది యువతలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితం అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. తర్వాత చాలా గ్రామాల్లో కూడా ఇవన్నీ కూడా ఏది యువజన సంఘాలు తర్వాత ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినాయి. కాకపోతే ఏంటంటే మరి భారతీయ జనతా పార్టీ స్వయంకృత అపరాధం అనుకోవాలి, సొంతంగా చేసుకున్నట్టే ఉన్నది. ఎందుకంటే మొత్తం మీద ఈ అంటే మంచి అవకాశాన్ని చేజార్చుకునే విధంగా మరి బండి సంజయ్ తీసి పక్కకు పెట్టిండ్రు. తర్వాత కిషన్ రెడ్డికి అప్పగించిండ్రు బాధ్యతలు, ఏది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఆ తర్వాత మొత్తం పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామచంద్రరావుని తీసుకొచ్చారు. సరే రామచంద్రరావు మంచి తెలివి కల్లోడు ఆయన, తర్వాత సౌమ్యుడు, తర్వాత మంచివాడే అయినప్పటికీ ఇవన్నీ పనిచేయి. పబ్లిక్లో కావాల్సింది ఏంటి అంటే పబ్లిక్లోకి చొచ్చుకొని పోవాలి, ఊర్లలోకి గ్రామాల్లోకి పోవాలి. అటువంటి చేయనప్పుడు ఆటోమేటిక్గా పార్టీ కష్టమవుతుంది లెక్క.